హలో ఫ్రెండ్స్. నేను మీ బాలాజీ తెలంగాణ వెదర్ మ్యాన్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలంగాణలో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి? అల్పపీడనం కారణంగా ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి? ఎక్కడ మనకి వరదలు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడ మనకి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి? ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అండ్ అదే విధంగా మనకి రానున్న 3 రోజుల వాతావరణం అంటే ఆగస్టు 23 నుంచి 25 తేదీల మధ్యలో మనకి తెలంగాణలో ఎలాంటి సిట్యుయేషన్ ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని తప్పకుండా చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి గాలుల విశ్లేషణ చూసుకున్నట్టయితే మనకి ఒడిషా ప్రాంతంలో అంటే నిన్నటి దాకా మనకి వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తర ఒడిషా ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది కేంద్రీకృతమైంది. ఇప్పుడు ఆ అల్పపీడనం అనేది మరింత బలపడి మనకి మధ్య ఒడిషా మరియు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో విస్తరిస్తుంది. అంటే నిన్నటి దాకా మనకి అల్పపీడనం అనేది ఉత్తర భాగాల్లో ఉండి ఇప్పుడు అది మెల్లిగా కింద అంటే కిందకి మనకు షిఫ్ట్ అవుతుంది. దానికి కారణంగా ఏందంటే నిన్నటి దాకా మనకి విదర్భలో అతి భారీ వర్షాలున్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ వర్షాలనేవి దక్షిణ వైపుగా మనకి షిఫ్ట్ అయ్యే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. అంటే మనకి ఆ యొక్క అల్పపీడనం కన్వర్జెన్స్ అంటే ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకి ఆ రెడ్ కలర్ సర్కిల్డ్ ఏరియాస్ తీసుకున్నట్టయితే గాలుల సంగమం అనేది చాలా తీవ్రంగా కొనసాగుతుంది. దాని కారణంగా విదర్భలోని కొన్ని ప్రాంతాలు మరియు తెలంగాణలోని ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలనేవి చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఛత్తీస్‌గఢ్ మరియు విదర్భకి ఆనుకుని ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి అల్పపీడనం అనేది మరింత బలపడే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా రానున్న 2, 3 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా మనకి వర్షాలు ఉండబోతున్నాయి, డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి ఎలాంటి వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయో మనం చూడబోతున్నాము. ఇప్పుడు మనం జిల్లాల వారీగా తెలంగాణలో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిన్న మనకి తీసుకున్నట్టయితే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలనేవి కురిసాయి. హైదరాబాద్‌లో కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే 22 అర్ధరాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలనేవి కురిసాయి. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా మనకి వర్షాలనేవి కురిసాయి. సో, ఈరోజు, రేపు అంటే ఆగస్టు 23 మరియు 24 తేదీల్లో పీక్ ఇంపాక్ట్ అంటే అత్యధిక వర్షపాతం అనేది ఈ 2 రోజుల్లో మనకి కురిసే అవకాశాలనేవి తప్పకుండా 100% కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రాంతం అనేది ఉత్తరం మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎక్కువగా మనకి ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. అంటే ఛత్తీస్‌గఢ్ మరియు విదర్భకి ఆనుకునే ఉన్న జిల్లాలు అంటే కొమ్రమి, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు మరియు కరీంనగర్ అంటే ఈ యొక్క బ్రౌన్ కలర్ మార్క్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు 100% పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో. అంటే ఆగస్టు 23 మరియు 24 ఈ 2 రోజుల్లో ఈ యొక్క ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పకుండా 100% పడే అవకాశాలున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఈ ప్రాంతాల్లో 100-150 మిల్లీమీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనేది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని ప్రాంతాల్లో మనకి ముసురు వానలు అంటే కంటిన్యూయస్‌గా మనకి ఆగి ఆగి పడుతూ ఉండడం, క్లౌడీ కండిషన్స్‌తో ఉండే వర్షాలనేవి ఈ యొక్క ఈశాన్య తెలంగాణ జిల్లాలో రానున్న 2 రోజుల్లో అంటే పీక్ ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్స్ అనేవి మనకి చూసే అవకాశాలున్నాయి. మరియు మిగతా తెలంగాణ జిల్లాలు తీసుకున్నట్టయితే అంటే ఈ రెడ్ కలర్ మార్క్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ, మధ్య తెలంగాణ జిల్లాలు కానీ, కొన్ని దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అంటే ఆదిలాబాద్ కానీ, నిర్మల్, నిజామాబాద్ మరియు కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు సూర్యాపేట అంటే ఈ యొక్క రెడ్ మార్కెట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా రానున్న 2 రోజుల్లో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వర్షాలనేవి తప్పకుండా విస్తారంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో 1, 2 ప్రాంతాల్లో కాకుండా జిల్లా వ్యాప్తంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా ఈ యొక్క 2 రోజుల్లో మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే
60 మిల్లీమీటర్ల దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనేది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, దీని కారణంగా మనకి మంచి వర్షాలు అంటే నిన్నటిదాకా మనకి కరువుతో ఎల్‌నినో కండిషన్స్ వల్ల కరువుతో మనకి ఇబ్బంది పడ్డ జనాలు ఇప్పుడు మనకి ఈ యొక్క అల్పపీడనం కారణంగా డెఫినైట్‌లీ కొంచెం మనకి ఈ యొక్క రెస్పైట్ అనేది చూడబోతున్నాం. సో, మంచి వర్షాలనేవి ఈ యొక్క ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మిగతా తెలంగాణ జిల్లాలు తీసుకున్నట్టయితే అంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మనకి వికారాబాద్ కానీ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్. అంటే ఈ ప్రాంతాల్లో మనకి సివియర్ ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. అంటే మనకు అల్పపీడనం అనేది ఉత్తర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఇంపాక్ట్ అనేది ఉంటది కాబట్టి, దక్షిణ తెలంగాణ జిల్లాలో కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న 2, 3 రోజుల్లో తీసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ యొక్క దక్షిణ తెలంగాణ జిల్లాలో 10 నుంచి కొన్ని ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్ల దాకా వర్షపాతం అనేది రికార్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అండ్ హైదరాబాద్‌లో కూడా తీసుకున్నట్టయితే ఈరోజు మరియు రేపు అంటే 23 మరియు 24 తేదీలో తప్పకుండా మోస్తరు వర్షాలనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్తారంగా మనకి మోస్తరు వర్షాలు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి సమయంలో కొన్ని వర్షాలనేవి మనం చూడబోతున్నాం. సో, ఈ వర్షాలు కూడా అరౌండ్ 10-40 మిల్లీమీటర్ల రేంజ్‌లో మనకి వర్షాలనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా మనకి తీసుకున్నట్టయితే ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు 100% మనకి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, దాని కారణంగా మనకి గోదావరి నదిలో ఎలాంటి వరదలు వచ్చే అవకాశాలున్నాయి? గోదావరి పరివాహక ప్రాంతాల్లో కానీ, ఉపనదుల్లో కానీ ఎలాంటి వరద సిట్యుయేషన్ ఉండబోతుంది? అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనకి ఎలాంటి వరదలు వచ్చే అవకాశాలున్నాయి? ఏ ప్రాజెక్ట్స్‌లో, నదుల్లో ఎక్కువ వరద వచ్చే అవకాశాలున్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే ఛత్తీస్‌గఢ్ మరియు విదర్భ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి, అంటే మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే నదులు అంటే పెనుగంగ కానీ, వెయిన్‌గంగా కానీ, ప్రాణహిత నది కానీ, శబరి నది కానీ, ఇంద్రావతి నదులు అంటే ఛత్తీస్‌గఢ్ మరియు విదర్భ ప్రాంతాల నుంచి వచ్చే నదులు మనకి ఎక్కువగా వరద ప్రవాహం అనేది రానున్న 3, 4 రోజుల్లో చూసే అవకాశాలనేవి తప్పకుండా కనిపిస్తుంది. ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే 23 మరియు 24 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. అండ్ 24 మరియు 25 మరియు 26 అంటే ఈ 3 రోజుల్లో వరద ప్రవాహం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే అంటే శ్రీపాద ఎల్లంపల్లి కానీ, అన్నారం కానీ, సుండిళ్ళ కానీ, మేడిగడ్డ కానీ, ఈ యొక్క భద్రాచలంలో కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క గోదావరి ఫ్లో అనేది రానున్న 3, 4 రోజుల్లో చూసే అవకాశాలనేవి తప్పకుండా కనిపిస్తున్నాయి. ఇవి మనకి తీవ్రమైన వరదలు కాకపోయినా, మనకి డెఫినైట్‌లీ మోస్తరు నుంచి భారీ వరదలనేవి చూసే అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. అండ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా మంచిగా మనకి ఇన్‌ఫ్లోస్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ తీవ్రమైన వరదలు కాకపోయినా, ఓ మాదిరి ఫ్లడ్ అనేది మనం డెఫినైట్‌లీ చూసే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. కానీ కృష్ణా నది తీసుకున్నట్టయితే, మనకి ఘాట్స్ ఏరియాస్‌లో అంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర ఘాట్స్‌లో పెద్దగా వర్షాలనేవి కురిసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తలేదు. అండ్ మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, మనకి శ్రీశైలం డ్యామ్‌లో కానీ, జూరాల ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో, పెద్దగా మనకి ఫ్లడ్ అనేది వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అండ్ తుంగభద్ర నదికి కూడా అంతగా మనకి ఈ యొక్క వర్షాలు లేకపోవడం వల్ల పెద్దగా ఫ్లడ్ అనేది వచ్చే అవకాశాలు లేదు. సో, కృష్ణా నది ప్రాంతాల్లో అంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే మనకి ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పటికీ అంతగా నిండే అవకాశాలైతే రానున్న 4, 5 రోజుల్లో అంటే ఈ అల్పపీడన వర్షాల కారణంగా కూడా పెద్దగా మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండకపోవచ్చు. కానీ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా మంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి వరదలు అంటే మోడరేట్ ఫ్లడ్స్ అనేవి మనం డెఫినైట్‌లీ చూడబోతున్నాము. సో, ఇలా మనకి ఫ్లడ్ సిట్యుయేషన్ అనేది ఉండే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. సో, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న విధంగా
ఏ జిల్లాల్లో మనకి వర్షాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి, రైతులు తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ అదే విధంగా మనకి గోదావరి నదిలో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి అండ్ వరదలు కూడా ఎలా రాబోతున్నాయో మనం చూసాము. సో, కృష్ణా నదిలో తీసుకున్నట్టయితే మనకి అంతగా వరదలు ఉండకపోవచ్చు. కేవలం గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణ జిల్లాలో కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్న 3-4 రోజుల్లో కనిపిస్తుంది. ఈ యొక్క వర్షాలనేవి ఆగస్టు 25 తర్వాత మెల్లిగా తగ్గే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వారంలో అంటే ఆగస్ట్ ఎండింగ్ మరియు సెప్టెంబర్ మొదటి వారంలో మరొక దఫా వర్షాలనేవి తప్పకుండా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, దాని గురించి రానున్న వీడియోస్‌లో నేను ఇంకా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా అప్డేట్ అనేది ఇస్తాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరియు మా యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్‌ని ఫాలో అవ్వండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్కారం.